నమస్తే లక్కీ పీపుల్. చెప్పాను కదా! సామానమంతా ఈ నుంచే వచ్చిందండి. దివ్య నిలయం అని చెప్పి నా పేరే పెట్టుకొని ఎంతో అందంగా కట్టుకుంటే, అది కాస్త అమ్మేయాల్సొచ్చింది. ఓన్లీ మా చదువులనుకోండి. ఇలా అక్కడి నుంచి వచ్చిన సామానమండి ఇదంతా గూడా. చూసారా ఎంత సామానముందో? ఈ స్టీలు, ప్లాస్టిక్, ఇత్తడి అంటూ అన్నీ వేరు వేరుగా 3 డివిజన్స్ చేసి అమ్మేసాం. అమ్మితే ఎంతెంత రేటొచ్చిందో కూడా చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక ఫాలో, ఒక సబ్స్క్రైబు అంతే. మీ నుంచి ఇంకేమి నేను ఆశించట్లేదు. ఏంటి ఇంత ఎందుకు ఈ ముళ్ళు చూపిస్తుంది అనుకుంటున్నారా? ప్లేస్ తక్కువ పెడేసి ఎక్కువ ఒకే సంచిలో పెట్టేస్తూ ఉంటాం గదా! వాళ్ళకి ట్రిక్ యూజ్ అవుద్దని చెప్తున్నా. జస్ట్ అటువైపు, ఇటువైపు ఒక చిన్న పిలక వేయండి వాటిలికి. కుట్టాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ లేదు అంటే చూసారా కవర్ ఫుల్‌గా వస్తువులు పెట్టేస్తున్నాం. అలా చేయడానికి చాలా బాగుంటుందనమాట. అవైతే మా మమ్మీ టైలరింగ్ చేస్తారు కదా! నైటీలకొస్తాయనమాట. దాంతో అయితే ట్రై చేస్తున్నాం. మీరు చిన్న చిన్న పీసెస్ తీసుకోండి. చూసారా ఎన్ని లంకి బిందులున్నాయో మా ఇంట్లో. లంకి బిందులో బంగారం ఉంటది అంటారు. కానీ మా ఇంట్లో ఇది మట్టికి దొరికిందండి. ఇందులో ఏదో లింక్ బిందు ఉందంటే ఏం లేదు. ఎవరైనా కాశీకెళ్తే చెప్పండి ఇస్తా. అలా అన్ని బిందుల్లో గూడా ఏయేయో పురాతన కాలం వస్తువులు. సీవండి కేజీ 150 ఉందంటండి. మీ ఊర్లో ఎంతుందో చెప్పండి. ఇది ఎంతమందికి తెలుసో చెప్పండి. అందరూ చూసి గిటార్ అయ్యి అని చెప్పొద్దు. నాకు తెలుసు. ఇదొక ఫేవరెట్ బ్రాండ్ అండి. మందు బాబులం మేము మందు బాబులం అంటూ సాంగ్ పాడుకుంటూ మరి తాగేస్తారు. ఇందులో ఆ బాటిల్ అయితే లేదు. మా అమ్మ అందులో దాచిందనమాట మాకొచ్చిన గిఫ్ట్స్. స్కూల్స్‌లో ఇస్తారు కదా! ఇవైతే నూలనమాట. మా మా తాతయ్య నేర్చేవారు. సో, అవన్నమాట. అక్కడ ఉండేవి. ఇప్పుడు మా తాతయ్య కూడా నేయడం మానేశారు. ఏజ్ అయిపోవడం వల్ల. గంగాళం. ఈ ప్లేట్స్ చూసారా? మనమేమో ఇప్పుడు పెద్ద పెద్ద గిఫ్ట్‌లు ఇచ్చేస్తున్నాం. అప్పుడు అలా కాదండి. డబ్బు ఎంత పొదుపుగా వాడాలో ఈళ్ళని చూసి నేర్చుకోవాలండి. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడు డబ్బులు వేస్ట్ చేయొద్దు అని చెప్తూ ఉంటారు కదా! ఆ చిన్న చిన్న ప్లేట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఫంక్షన్‌కి అలాంటి ప్లేట్సే ఇచ్చేవారండి. ఆ రోజుల్లో ఇదొక పావలా ఎంతో ఉంటే, ఆ పావలా వాళ్ళకి ఇప్పుడు మనకున్న రూ. 100తో సమానం కాబట్టి, అలా పొదుపుగా వాడడం నేర్చుకోండి ఎప్పటికైనా. ఇక నుంచి ఈ మొక్కలివ్వడానికి ట్రై చేయండి. ఏమంటారు? ఇవైతే ఎప్పుడో న్యూస్ పేపర్స్ అనమాట. 2017 న్యూస్ పేపర్‌లో అంటే, ఇంకా అలా వెళ్ళే కొద్దీ తగ్గితే 2000 నుంచి ఒక 25 ఇయర్స్ బ్యాక్ నుంచి న్యూస్ పేపర్‌లు మా ఇంట్లో దాచారు. అంత గొప్పోళ్ళండి మా ఇంట్లో. ఇలా మీ ఇంట్లో కూడా దాస్తే చెప్పండి. ఇంకా ఇవైతే విసినికర్రలు. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. కరెంట్ పోయినాక మా అమ్మ చిన్నప్పుడు పట్టుకొని ఇట్లా ఇట్లా ఊపడమే సరిపోయేది పాపం. ఇప్పుడంటే ఇన్వర్టర్లు, ఏసీలొచ్చాయి. ఇవి ఫంక్షన్స్‌కొస్తాయనమాట. నా ఫంక్షన్‌కొచ్చిన ఈ 3 గూడా మా ఫ్రెండ్స్ ఇచ్చారు ఒకేలాంటి. ఇదివరకు ఆ టైంలో ఫంక్షన్స్ అంటే నా ఏజ్‌కొచ్చేసరికి ఒక ఎంతో కాదులెండి. ఒక జస్ట్ 5 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఈ గిఫ్ట్స్. నెక్స్ట్ చూసారా ఇవన్నీ మూట కట్టేసామన్నాను కదా! ప్లాస్టిక్. ఈ ట్రంక్ పెట్టెల్లో ఏమున్నాయో తెలుసుకోవాలంటే కమింగ్ సూన్ ఏం కాదు. జస్ట్ ఒక 5 సెకండ్స్ ఆగండి వచ్చేస్తది. ఫస్ట్ ట్రంక్ పెట్టి ఓహోహా! ప్లాస్టిక్ నిషేధం అంటారు. కానీ మా ఇంట్లో బోలెడంత ప్లాస్టిక్ ఉంది. అలా అన్నీ దాచారనుకోండి. నెక్స్ట్ దాంట్లో స్టీల్స్ ఇవండి అట్లా అన్నీ గూడా ఉన్నాయి. పర్లే ఇది కొంచెం అయితే రేటొచ్చిద్ది. నెక్స్ట్ అలా అన్నీ చూస్తున్నారు కదా! అందులో ఏముందని చెప్తే ఇందులో అయి స్టీల్ చెంచాలు అనుకున్నారు. ప్లాస్టిక్ చెంచాలు. ఇవి ఎంతమందికి తెలుసో చెప్పండి టూలెట్ బాక్స్‌లు. ఈ టూలెట్ బాక్స్ చైనా వాళ్ళు ఇచ్చారంట. ఏం కాదు ఎటకారం ఆడాను జస్ట్. ఈ ఇది ఇస్తే మా అమ్మ చూపిస్తుంది చూడండి ఒకసారి. ఇలాంటి టూలెట్ బాక్స్ ఎవరి దగ్గరైనా ఉందా? ఉంటే కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగుందో? చాలా భలే ఉంది కదా! ఇంకొక టూలెట్ బాక్స్ ఉంది కదా! ఇదైతే మా నాన్న మా అమ్మ కోసం తెచ్చాడంట వాళ్ళ పెళ్ళికి. ఆ రోజు మా నాన్న ఇచ్చిన ఫస్ట్ రోజ్ అది. మా అమ్మ దాచుకుంది అది పాడేయనివ్వలే. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఏవో స్టీల్ సామానం. ఇట్స్ ఓకే. అండ్ ఇంకొక పెట్‌లో గూడా సేమ్ అనమాట. అనుకుంటున్నారా? ఏముండొచ్చు గెస్ చేయండి. వెయిట్. ఈసారి ప్లాస్టిక్.
యా 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 ప్లాస్టిక్ 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 ఇవన్నీ కూడా అమ్మేసామన్నమాట. అలా చూసారా ఎంతగానో మనం ఇది ఒకసారి వినండి, నెక్స్ట్ వచ్చేది నేనైతే ఎలా ఉంటాయి సామాన్లు. ఇక టీవీ చూస్తే కుర్చీలో కూర్చొని తినాలన్నమాట. అయ్యో అప్పట్లో చదువుకున్నాడు పెట్లు ఇవే గిన్నె కుక్కరు ఇవన్నీ మూతలు కూడా వస్తాయి. ఎవరికైనా సారి సామానం కావాలంటే చెప్పండి. పక్కన ఇంటి పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. బీరువా గార్డెన్ బీరువా. పవన్ కళ్యాణ్ గ్లాస్ మా ఇంట్లో ఉంటుంది గాజు, పెద్ద గాజు. హాట్ బాక్స్ వాటికి ఒక్కొక్క గిన్నెకి ఏమే 30 ఏళ్ళు పై మాట. అప్పట్లో అయ్యి ఇప్పుడే అయ్యి ఇప్పుడు అయినా రావట్లేదు. ఇప్పుడు ఆవిడ చేసుకుంటున్నాను. చెక్క అయితే బాగా చిన్నప్పుడు వీటికి ఎంత వేసిందో నాకు తెలియదు. మా నాన్న ఫస్ట్ మాలేసుకున్నప్పుడు నేను బాగా చిన్నపిల్లన్నప్పుడు. చూసారా ఎంత బాగుందో ఈ ట్రైన్ అయితే. ఎప్పుడు అయినప్పటికీ ఇప్పటికీ రన్ అవుతుందంటే ఆలోచించుకోండి. అప్పటి వస్తువులు అలాగే నిజంగా చాలా గట్టివండి. నేనైతే ఒప్పుకుంటా. దగ్గర ఎన్నో ఇయర్స్ నుంచి అట్లా ఉన్నా సరే అది పనిచేస్తుంది అంటదని ఏమనాలంటారు. ఇదైతే సాల్ట్ పెట్ అనమాట. సాల్ట్ వేసుకోవడానికి యూజ్ చేసేవారు అప్పట్లో. ఇప్పుడు మనం ఇలాంటివి వాడలేదు కదా, మంచి మంచి వచ్చేసినాయి మనకి. ఇదైతే ఎప్పటిదో కిండర్ జాయ్. ఇదైతే గేమ్ అనమాట. అదొక గేమ్ ఆడేవారు అనమాట. ఇలా నొక్కితే బాల్స్. మా అమ్మ ఏదో బాగానే వేద్దాం అనుకుంది, అది అవలే. ఇదైతే ఈ పెట్టి మా అమ్మ స్కూల్ పెట్టి, కానీ ఇందులో ఏం దాచిందో చూడండి. ఇవైతే మా అమ్మ చిన్నప్పుడు అంటే దగ్గర ఒక 40 years చరిత్ర ఉందండి వీటికి. చూసారా ఎంత బాగా దాచుకుందో. పన్నీర్ బుడ్డి, పెద్ద బింది, చిన్న చిన్న బిందులు, వాటి మీద మూతలు కూడా, గ్లాసులు, రోకళ్ళు. ఇదైతే నూనె వేసుకోవడానికి అట్లా అదొక ఐటమ్ అనమాట. నూనె పోసేదానికంట. నెక్స్ట్ చూసారా నిజంగా అప్పటి చేతుకులు గట్ట చలి బల్లి ఉండే కదా. మనము ఉన్నాం ఎందుకో తెలియదు. రోకళ్ళు తినడానికి రుబ్బురోల్లా సంథింగ్ ఏదో ఇలా తిరగాలి రైట్ తిరగాలి అలా. ఇదైతే దంచేది ఏదో సంథింగ్, దానిపైన నూనె లేదో పోయింది మరి కనిపించలేదు. ఇదైతే జగ్ అనమాట, బియ్యం దాచుకోవడానికి. సారీ అది కాదు, ఇది అనమాట గంగాళం. అది వాటర్ పట్టుకొని స్నానం చేయడానికి పెట్టుకుని చిన్న గిన్నెలు. చెప్పాను కదా మా అమ్మ స్కూల్ పెట్టని. మా చెల్లి పైన రాసుకుంది, అది వేరే విషయం. ఎర్ర దుర్గ దేవరపిల్లి. చూసారా ఎలా చెక్కించుకున్నారో. మా చెల్లికి అప్పట్లో రాక ఇందా అని రాసుకుని ఇందుకు వచ్చింది ఎప్పుడై. చూసారా ఇవన్నీ అమ్మేసామండి. ప్లాస్టిక్ ఇంకా ఇనప వస్తువులు అమ్మేశాక మాకు 1000 rupees వచ్చాయి. ఇంకా అమ్మేసామన్నమాట. నెక్స్ట్ ఈ స్టీల్ సామాన్లు అనమాట. స్టీల్ సామాన్లు చూపెట్టాను కదా, ఇవన్నీ కూడా స్టీల్ సామాన్. ఎంత సామాన్ ముందో చూసారా. ఆ స్టీల్ సామాన్ అమ్మేక మాకు వచ్చిన రేట్ ఇదండి. మొత్తం 37 kgs వచ్చింది. కొత్త సామాన్ అనమాట, అసలు వాడలేని సామాను. దానికి 2960 రూపాయలు వచ్చింది. వాడేసినవి ఉంటాయి కదా, వాటికి 1470 రూపాయలు. అంటే కేజీది 80, కొత్తవి కేజీ, ఇవి పాతవి అయితే 50 rupees అనమాట.